Hi friends, myself Mergu Naresh. I am ZM Club member in Star Health. నేను గత 6 సంవత్సరాల నుంచి స్టార్ హెల్త్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ అడ్వైజర్గా. అయితే కంపెనీ పెట్టిన జేఎఫ్ఎం లాస్ట్ 2025 జేఎఫ్ఎంలో దాని పర్ఫార్మెన్స్ ఆధారంగా నేను క్రూజ్ ట్రిప్ విత్ ఫ్యామిలీతోని అర్హత సాధించాను. దానిలో భాగంగా అక్టోబర్లో నేను ఆఫ్టర్ దసరా తర్వాత క్రూజ్ ట్రిప్ జరిగింది. అందులో చాలా ఎందుకంటే 4 nights 5 days టోటల్గా చాలా బాగా ఎంజాయ్ చేయాలి. మాకు మొదటిసారిగా ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్ నుండి కొచ్చికి తీసుకెళ్లారు. కొచ్చి నుంచి అందులో ఒకరోజు మాత్రం హౌస్ బోట్ ద్వారా మాకు అలాపి బ్యాక్ వాటర్లో ఒకరోజు స్టే చేసాం. ఆ స్టే కూడా మనకు మొత్తం బోట్లోనే ఉంటుంది. అంటే మనకు అకామిడేషన్ రూమ్ కానీ ఫుడ్ అయినా కానీ మేము ఎప్పుడైతే అక్కడ దిగామో అన్ని బోట్లో అటు బోట్ రన్నింగ్ అయితే మాకు ఇక్కడ లంచ్ జరుగుతుంది. డిన్నర్ లంచ్ చేసారు. అందులో వన్ సైడ్ ఆపి ఒక్క డే మొత్తం బోట్లోనే ఉన్నాం. అది మాకు రూమ్ ఇచ్చారు. కప్పులకు ఒక రూమ్ ఇచ్చి అందులోనే అటాచ్డ్ ఉంటుంది. మాకు డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మాకు బయట డైనింగ్ హాల్ ఉంటుంది, అందులో చేసాం. దాని తర్వాత మరుసటి రోజు ఏం చేశారంటే అక్కడి నుంచి మళ్ళీ కొచ్చికి తీసుకెళ్ళి అక్కడి నుంచి క్రూజ్కి వెళ్ళాము. కొచ్చి టర్మినల్ పోర్ట్ దగ్గర కొచ్చిలో మళ్ళీ మనం క్రూజ్ ఎక్కామంటే ఆ క్రూజ్ నుంచి కొచ్చి టు ముంబై, అది 4 days టూర్. ఆ 4 days టూర్లో మిడిల్లో మనకు ఒక రోజు లక్షద్వీప్ ఉంటుంది. అందులో ఇక్కడ నుంచి మేము క్రూజు అంటే ఎక్కామంటే అది ఒక అద్భుతం. అందులోనే మొత్తం ప్రపంచం ఉంటుంది, ఒక యాజ్ ఏ సిటీ లాగా. అందులో మనకు సినిమా థియేటర్స్ కానీ, బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ, స్విమ్మింగ్ పూల్స్ కానీ, జిమ్ అవసరం ఉంటే జిమ్, పిల్లల ఆటలు, పెద్దల ఆటలు లైక్ క్యాషియానో కానీ, మనకు ఫుడ్ కానీ అన్లిమిటెడ్ ఫుడ్. అక్కడ ఫుడ్ రెస్టారెంట్లే 3 రకాల రెస్టారెంట్ 3 floors. మొత్తం అది 11 floors. 11 floors మనము 3 floors మనకు రెస్టారెంట్స్ ఉంటాయి. 3 floors బార్స్ ఉంటాయి. మనం బార్స్ కానీ ఫుడ్ కానీ లిక్కర్ కానీ అన్లిమిటెడ్, నో ప్రైస్. జస్ట్ మన క్యాబిన్ నెంబర్ చెప్పగానే వాళ్ళు తీసిస్తారు ఎనీ లిక్కర్. స్నాక్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అట్నే మనకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ యూజ్ చేసుకోవచ్చు. మధ్యలో మ్యూజిషియన్ షోస్ ఉంటాయి, లైవ్ డ్యాన్స్ షోస్ ఉంటాయి, ప్లస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు సాంగ్స్ అలాంటి ఎంటర్టైన్మెంట్ కూడా మనకు కల్పించారు. అలా కాకుండా కొన్ని గేమ్స్ కూడా పెట్టారు పర్సనల్గా వచ్చిన వాళ్ళకు ఆ టైం టు టైం ఈ 3 daysలో. అలాగే లక్షద్వీప్లో ఒకరోజు వచ్చి అగాపికి మిడిల్లో లక్షద్వీప్లో ఒకరోజు స్టే చేశాము. ఆ స్టేలో లక్షద్వీప్లో బీచ్ కానీ ఆ బీచ్ అందాలు కానీ మా స్టార్ హెల్త్ ఫ్యామిలీ మొత్తంతో ఎంజాయ్ చేశాం. మా స్టార్ హెల్త్ వాళ్ళు అంటే మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఒక 80+ members వచ్చారు. అందులో మన కరీంనగర్ నుంచి నేను సెలెక్ట్ అయినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. అందులో నేను కూడా మళ్ళీ ఫ్యామిలీ తీసుకెళ్ళాం. ఇంకా మా పిల్లలు తీసుకువెళ్ళినందుకు నేను బాధపడుతున్నాను. ఎందుకంటే ఎంజాయ్మెంట్ అనేది అంత సూపర్గా ఉంది. మళ్ళీ అలాంటిది దొరకదు. ఎందుకంటే 4 days విత్ ఓన్లీ వాటర్లో మనం వాటర్ నడుస్తుంటే అందరూ రన్నింగ్ నడిచేటప్పుడే మనం అన్నం తినడు కానీ లంచ్ డిన్నర్ అన్ని మొత్తం ఒక రూమ్లో మన రూమ్ ఇస్తారా. రూమ్లోకి వెళ్ళి సీ ఫేస్ కూడా ఉంటుంది, అంటే మనకు ఫేసింగ్ కూడా ఉంటుంది. మనం అది ఎలా పోతుందో చూడొచ్చు అదే రూమ్లో. ఇక్కడ నుంచి మనం ముంబై వెళ్ళాం. ముంబైలో కూడా సైట్ సీన్స్ లైక్ ఏంటంటే మనకు గేట్వే ఆఫ్ ఇండియా చూసాము, తాజ్ హోటల్ కానీ, మెరైన్ బీచ్ కానీ ఇలాంటి సైట్ సీన్స్ చూసి కూడా ఫోటో తీసుకున్నాము. స్టార్ హెల్త్ ఫ్యామిలీతో అందరితో తీసుకున్నాము. స్టార్ హెల్త్లో ఓన్లీ పాలసీ చేసుడు అని కాకుండా కానీ ఉల్లాసంగా ఉండటానికి కొన్ని ట్రిప్పులు పెడుతుంటారు. అది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు చేసే వాళ్ళకు ఎందుకంటే అలసిపోయినా కానీ జస్ట్ రిలీఫ్కు ఒక 2 days 3 days ట్రిప్పులు ఉంటాయి, అలా ఉంటుంది. ప్లస్ అక్కడి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాలి. ఎయిర్పోర్ట్ మళ్ళీ డిన్నర్ చేసి ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ అరేంజ్ చేశారు. ఫ్లైట్ హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ నుంచి మళ్ళీ టు కరీంనగర్. కానీ ఈ 5 days అయితే చాలా ఎంజాయ్ చేశాము. నేను విత్ ఫ్యామిలీతో వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరూ జీవితంలో చేయాల్సిన ట్రిప్. ఎందుకంటే మామూలుగా ఫ్లైట్ ఎక్కాలని ఉంటుంది, ట్రైన్ ఎక్కాలని ఉంటుంది, కానీ క్రూజ్ అనేది చాలా మందికి యాక్చువల్ తెలియదు చాలా మందికి క్రూజ్ ఎలా ఉంటుందని. కానీ ఒకసారి అయితే చూస్తే బాగుంటుంది, చూడాలి. ప్రతి ఒక్కరు కావాల్సింది. థ్యాంక్ యూ స్టార్. మీతో పాటు పనిచేసేటువంటి మిత్రులకు ఎలాంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పర్ఫార్మెన్స్ చేసుకుంటూ ఇలాంటి ట్రిప్పులు వచ్చినప్పుడు మాత్రము 100% వదులుకోవద్దు. ఎందుకంటే మనము డబ్బులు పెట్టి వేయింది వేరే ఉంటుంది. ఎందుకంటే మనమే చూసుకోవాలి. అక్కడ డబ్బులు పెడతాం కావచ్చు, తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎక్కడ డబ్బులు పెట్టాలి. కంపెనీ టూర్ ఉంటుంది అనుకో, టోటల్గా కంపెనీ చూసుకుంటుంది. అంటే టైం టు టైం ఎప్పుడు లంచ్, ఎక్కడ డిన్నరు, ఎక్కడ లంచ్, ఏ హోటలు, ఎక్కడికి తీసుకోవాలి, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు
టూర్స్ సెలెక్ట్ కావాలి. అది తప్పకుండా స్టార్ హెల్త్ పెడుతుంటుంది ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ క్వార్టర్లీ కానీ. అందులో క్వాలిఫై అయ్యేటట్టు చూసుకోవాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీ ఆలోచన ప్రకారం కంపెనీ పెట్టే టూర్లల్లో ప్రతిదీ క్వాలిఫై కావాలనే ఆలోచన వచ్చింది ఈ ట్రిప్ చూసినాక మీకు? తప్పకుండా 100% ప్రతి ట్రిప్ క్వాలిఫై కావాలంటే విత్ ఫ్యామిలీతో క్వాలిఫై కాబట్టి ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా అప్పుడప్పుడు పిల్లలు కూడా +1 +2 ఉంటే ఇంకా పిల్లలు కూడా ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కావాలనిపిస్తుంది. మీతో పాటు చేసే మీ ఫ్రెండ్స్కి ఏం సజెషన్ ఇస్తుంది? ఇంకా మా ఫ్రెండ్స్ సజెషన్ ఇచ్చేది ఏంటి, మా ఫ్రెండ్స్ కూడా ప్రతి ఒక్కరు నాతో పాటు రావాలని ఎంజాయ్ చేయాలి. నేను ఏదో కోల్పోయినట్టు నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వేరే ఉంటుండే. అందుకే కాబట్టి అంతకుముందు బ్యాంకాక్ పోయినప్పుడు తెలిసిన ఫ్రెండ్స్ ఒక 5-6 మెంబర్స్ ఉన్నాం. కానీ ఇప్పుడు లోన్గా వెళ్ళినా అంటే మా టీంలోకి వెళ్ళాను కాబట్టి మా వైఫ్ని తీసుకెళ్ళాను. అలాగే అక్కడికి వెళ్ళాక నాకు ఫ్రెండ్స్ అయ్యారు, కాలేరని కాదు. అక్కడికి వెళ్ళాక కూడా కానీ మన కూడా మన టీంలోకి వెళ్ళి కూడా అందరూ అయితే మనకు ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇంకా విపరీతంగా అన్లిమిటెడ్ ఎంజాయ్ చేయాలి. మీకు బిజినెస్ చేయడానికి మీ టీం నుంచి సపోర్ట్ ఉందా? తప్పకుండా మా టీం నుంచి 100% సపోర్ట్ ఉంది. మా ఎస్ఎం పద్మలత శ్రీనివాస్ గారు కానీ, మా ఏరియా మేనేజర్ కుమార్ గోపు కానీ 100% వాళ్ళ సహాయంతోనే నేను ఇక్కడికి రీచ్ అయ్యా. అంటే ఈ బిజినెస్ కూడా డెవలప్ అవడానికి 100% వాళ్ళే కారణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంపెనీకి వచ్చినప్పుడు 0. ఓకే, కంపెనీకి ఏం చెప్పాలనుకుంటున్నాను? కంపెనీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎవ్రీ టైం అంటే మా కంపెనీ కూడా చూసుకోవాలి. వాళ్ళ లాభ నష్టాలు చూసి ప్రతి ఒక్కరు ఎక్కువ క్వాలిఫై అయ్యేటట్టు చూసి మంచి ఎంటర్టైన్మెంట్కి పెట్టాలని చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ యొక్క అమూల్యమైన ఫీడ్బ్యాక్ ఇచ్చి మరికొంతమందిని క్వాలిఫై చేయడానికి మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ స్టార్ హెల్త్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ.